నమ శివాయ. ప్రారంభంలో వినయశీలుడు గురువును చూచి గురువుగారు, మనం చెప్పుకున్నట్లుగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి కుటుంబ వ్యవస్థే మూల కారణమని, సంఘ సంస్కర్తలు అనేక మంది మన భారతదేశంలో ఉన్నారని కూడా చెప్పారు. సంఘ సంస్కర్తలు అంటే ఏం సంస్కరించేవారు, కాస్త వివరంగా చెప్పండి అన్నారు. మానవులలో స్వార్థం పెరిగి సుఖాలకు మరిగి అనేక సుఖాలను ధర్మ విరుద్ధంగా ఆచరించాలనేటువంటి భావాలు లోపల చెరిగిపోతున్నప్పుడు ఈ సంఘములో సంఘ సంస్కర్తలు ఉదయిస్తూ ఉంటారు. మూఢాచారాలతో మూఢ విశ్వాసాలతో మానవులను హింసించుకుంటూ వెళ్తున్నట్టు వారిని బారి నుండి కాపాడడానికి, ఉద్ధరించబడడానికి కొందరు సంఘ సంస్కర్తలు వస్తూ ఉంటారు. అలాంటి వారిలో మనకు చాలామందిని మనం చూసాం. శ్రీమాన్ గౌతమ బుద్ధుడు, జైనుడు, చాణక్యుడు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. తర్వాత కాలంలో బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో దురాచారాలు రాను ఎక్కువైపోయింది. స్త్రీ సంరక్షణ పేరుతో చనిపోయిన స్త్రీని పురుషుడితో పాటు శవంతో పాటు కాల్చి చంపేసేవారిది సతీ సగమనం అని ఒక ధర్మసూత్రాన్ని అనుసరించారు. ఇది ధర్మసూత్రం కాదు, అధర్మ సూత్రం. వేదాలలో ఎక్కడ కూడా ఇలాంటి చెప్పబడలేదు. శాస్త్రంలో కూడా బలవంతంగా స్త్రీని చచ్చిన వారితో పాటు చంపాలనేటువంటి నీతి ఎక్కడా లేదు. వీళ్ళు ఏర్పరచుకున్న దురాచారాలు ఇవి. కానీ సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి రాజారాం మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి వారు ఆ రోజులు సంఘ సంస్కర్తలుగా వెలిగారు. అంతకు పూర్వమే మన పోతులీరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒక పెద్ద సంఘ సంస్కర్త. మూగజీవులను ఎందుకు అనవసరంగా దేవతల పేరు బలిస్తారు, తినడానికైతే బలించుకోండి, చంపుకొని తినండి అని చెప్పారే కానీ ఇలా అనేక సంఘ సంస్కర్తలు ఉన్నారు. అంతా కూడా యోగ శాస్త్రం మహిమే. యోగ శాస్త్రం చెప్పే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం చెప్పుకుంటున్నాం పతంజలి మహర్షి గారి యోగ సాధనలో ధారణ ఆచరిస్తే ధారణ వలన అనేక దివ్య శక్తులు వస్తాయి. ఇవన్నీ నిజమా అబద్ధమా, వాస్తవమా అవాస్తవమా అనే సందేహం ఉంటే మాత్రం ఆ శక్తులు మన దగ్గరికి రావు అని చెప్పేదే పతంజలి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి వారి మన దేశంలో ఇదివరకు ఎవరన్నా ఉన్నారా అని మీరు అడిగితే, స్త్రీలు ఆర్యుల కాలంలో ఎందుకు పూజింపబడ్డారు? ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతూ, గౌరవించబడుతూ, ఆరాధించబడుతూ ఉంటారో దేవతలు తిరుగుతారు అని చెప్పేది మన భారతీయ సనాతన ధర్మంలోని ఒక మంత్రం. నార్యంతి పూజ్యేషు రమయంతి దేవత. ఉదాహరణగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సతీదేవి అంటే సతీ ఈశ్వరుని యొక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి దక్షిణ కుమార్తె. తండ్రి అవమానించాడనటువంటి ఒక కోపంతో, ఆవేశంతో, భర్త మాట కాదని వచ్చాను అనేటువంటి ఆవేశంతో ఆమె ఈ జరిగిన అవమానం తట్టుకోలేక తనకు తానుగా భస్మం అయిపోతుంది. ఈ శక్తి ఎలా వచ్చింది? అదేవిధంగా అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ మూర్తులను పసిబాబలుగా చేసేసింది. ఆ శక్తి ఆమెకు ఎలా వచ్చింది? సతీ సుమతి గురించి కూడా మన యోగ శాస్త్రాల్లో ఉంది. భర్తను పాడుకోలేని స్థితిలో ఆమె మరణించబోతున్నాడనే వేదనతో సూర్యచంద్రుల గమనాన్ని ఆపేసింది. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే స్త్రీలు పవిత్రమూర్తులుగా ఉంటున్నారు కనుక వారి భర్తలు ఉన్నతమైన జీవన ప్రమాణాన్ని కలిగి ఉంటారు. స్త్రీకి ఒక ముఖ్యమైన బాధ్యత ఏమిరా అంటే, ఎవరికైనా పురుషుడికైనా ఎవరికైనా కూడా సంబంధం ఏర్పడ్డ తర్వాత వారి యొక్క హృదయంలో భర్త తప్ప భార్య హృదయంలో ఎవరు ఉండకూడదు, భార్య తప్ప భర్త యొక్క హృదయంలో ఎవరు ఉండకూడదు. అంటే కామపరంగా అనేక బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. దివ్యశక్తులంతా కూడా పూర్వ స్త్రీలకు ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఋషులకు కూడా, మునులకు కూడా, సామాన్య జనులకు కూడా అనేక శక్తులు ఉండేటివి. దివ్య దృష్టి, జ్ఞాన దృష్టి ఉన్నప్పుడు అనుకున్నట్టు సమకూర్చబడుతూ ఉండటం, ఇవన్నీ మన పురాణాల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు కావు. ఆనాటి ధర్మసూత్రాలను అనుసరించారు కనుకనే ఇలాంటి దివ్యశక్తులు వారికి ఉండేవి. అయితే ఇవన్నీ కూడా మనం నమ్మకపోవడం వల్ల మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము అని ప్రతి ఒక్కరూ గ్రహించగలిగితే ఇప్పుడు మరలా మన ధర్మం పునర్జీవనం పొందుతుంది. పితామహ సాధ్వి శ్రీరామచంద్రుడు లంక నుండి ఆమె రక్షించి తీసుకురావడం ఆయన బాధ్యతగా భావించాడు. రావణాసురుడు ఎత్తుకెళితే ఎందుకు పోతే పోయింది అనుకోలేదు. ఆయన తన భార్యను రక్షించడానికి శత విధాలా ప్రయత్నించి తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేశాడు? సమాజం కోసం ఆమె శీలాన్ని సమాజం శంకిస్తుంది అనే ఉద్దేశంతో
ఆమెను అగ్ని ప్రవేశం చేయమంటే ఆమె అగ్ని ప్రవేశం చేసింది. మరి అగ్ని ప్రవేశం నుంచి బయటకు వచ్చిన సీత ఆ మహిమ ఎక్కడిది ఆమెకి? ఇదంతా కూడా వారి యొక్క వారి ధర్మాన్ని వారు ఆచరిస్తున్నంత కాలం ఈ శక్తులు మనకు వస్తూ ఉంటాయి, యోగ శక్తులు మనకు సంభవిస్తాయి అని చెప్పడమే వివేకానంద స్వామి యొక్క గొప్ప వివరణ. కనుక మన ధర్మాన్ని మనం అనుమానిస్తే మనకు అజ్ఞానమే మిగులుతుంది, కానీ జ్ఞానం అనేది రాదు. అందుకే మనం ఈనాడు చూస్తూ ఉంటే సంఘాన్ని సమాజాన్ని ఉద్ధరించడానికి అనేక మంది ప్రవచనకారులు, బోధకులు, ధర్మ బోధనలు చేసేవారు, సంరక్షకులుగా నిరంతరం ఉండనే ఉన్నారు. అయితే వినేవారు కావాలి. వినేవారు కొంతమంది ఉన్నా ఆచరించే వాళ్ళు కూడా కావాలి. ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది వారికి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఇది. సమయం కూడా ఇదే. ధర్మాన్ని మనం రక్షించుకోవాలనేటువంటి ప్రతి ఒక్క హైందవుడిలో ఆలోచన వచ్చిందంటే ఆ రోజు మనకు నిజంగా దీపావళి పండగ లాంటిది.